చేసాం. పొలాలకు వెళ్ళే రోడ్లు మీరు మేము కలిసి చేస్తా ఉన్నాం. మీ వైపు నుంచి కొద్దిగా డీజిల్ పెట్టుకోండి, మా వైపు నుంచి ఏదైతే వెహికల్స్ ఉన్నాయో అవి పంపిస్తాము, కలిసి చేసుకుందాం అని చెప్పి కోరాం. కొంతమంది వచ్చారు, వచ్చి తీసుకుని వెళ్ళారు. కొంతమంది ఇంకా ఊర్లో వాళ్ళందరినీ కూడా కలిపి వెళ్ళే కార్యక్రమంలో ఉన్నారు. ఇది ఏదో గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో కాదు, మన సొంత డబ్బులతో చేసే కార్యక్రమం కాబట్టి మీరు ఒక చెయ్యాలి, మేము ఒక చేస్తే నవ్వుతుంది. అలా కాకుండా అంతా గవర్నమెంట్ చేయాలంటే కూడా అవ్వదు, అది కూడా చేసే పరిస్థితిలోనే ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి చెయ్యాలి, అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తా ఉన్నాం. దానికి ఎట్టి పరిస్థితుల్లో మీ వైపు నుంచి ఏమన్నా ఉంటే సూచనలు సలహాలు ఉంటే చెప్పండి. వీటన్నిటితో పాటుగా చాలామంది వచ్చారు, మాకు సబ్సిడీ లోన్స్ కావాలండి, అది అండి ఇదండి అని అప్లై చేయమని చెప్పారు. ఇందాక కూడా అడుగుతా ఉన్నారు, ఇందాక పిడివాళ్ళలో కూర్చొని ఉంటే కూడా చాలామంది అడుగుతా ఉన్నారు, అప్లై చేయండి. అప్లై చేస్తే మేము ప్రతి సోమవారం కూడా ఒక డ్రైవ్లో పెట్టి సబ్సిడీ లోన్స్ ఏదైతే ఉన్నాయో ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. సబ్సిడీ లోన్స్ సంబంధించి మీరు అప్లై చేయండి. మ్యాక్సిమం ఎంత ఎక్కువ మంది మీరు అప్లై చేస్తే అంత ఎక్కువ మందికి వచ్చే. 100 మంది పెడితే 100 మందికి వస్తాయని నేను చెప్పను. కనీసం 100 మంది పెడితే 30-40 మందికి వచ్చినా నా పరంగా నేను చూసుకునేది సక్సెస్ అయిందని చూసుకుంటాను. మీరు అప్లై చేయటం, ఇప్పుడు గొర్రెలకి లోన్ ఉంది, గొర్రెలు ఫామ్ పెట్టుకోవడానికి, వాటన్నిటికీ పెట్టచ్చు. మీరు పశువులకి ఉంది, షెడ్ కట్టుకోవడానికి ఉన్నాయి. ఇవన్నీ లోన్స్ మీరు పెట్టుకుంటే తప్పకుండా మేము చెయ్యమనే బ్యాంకులు వాళ్ళు వెనకాలని వెంట పడుతున్నాం. కాబట్టి మీ వైపు నుంచి ముందుకు రండి, పెట్టండి. అలాగే ఈ నెల నుంచి వచ్చే నెల నుంచి కూడా రైతులకు సంబంధించి ఏదైతే 20,000 రూపాయలు ఉందో ఇన్పుట్ సబ్సిడీ కింద 3 విడతలు వేసేది కూడా ఇవ్వబోతా ఉన్నాం. మొదటిది. రెండోది ఏదైతే మహిళలకి బాగా ఇష్టమైనది ఏదైతే ఉచిత బస్ సర్వీస్ ఉందో అది కూడా స్టార్ట్ చేయబోతా ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటాము ఈ నెల రోజుల్లోనే అని చెప్పి. మీరు ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా, ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువగా డబ్బులు దేనిపై ఖర్చు పెడతా ఉన్నారు అంటే భోజనం ఇవన్నీ అయిపోయిన తర్వాత పని దగ్గరికి వెళ్ళడానికి, పని చేసుకోవడానికి వెళ్ళడానికి ఆ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అన్నిటికీ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఈ ఉచిత బస్ సర్వీస్ అని తీసుకురావడం జరిగింది. అది కూడా ఈ నెల రోజుల్లో స్టార్ట్ చేస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుని, మా దృష్టి ఎంతసేపటికి ప్రతిపక్షం వాళ్ళు ఇదన్నారు అదన్నారని చెప్పి దానికి సమాధానం చెప్పేదానికంటే కూడా మనం ఏం చేయబోతున్నాం, 5 సంవత్సరాలు టైం ఇచ్చారు, ఈ ప్రాంతానికి ఏం చేయబోతున్నాం దానిపైన దృష్టి ఉంది. ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా మాట ఇస్తూ, ఈరోజు ఏదైతే ఈ ఫ్యాక్టరీ వాళ్ళ వైపు నుంచి ఇచ్చారో కొంత మాత్రమే ఇచ్చారు, ఇంకా చేయవలసి ఉంది. తప్పకుండా చేయిస్తామని చెప్పి మీ అందరికి కూడా, ఇంకా ఎవరికైనా అర్హులు ఉండి వారికి రాకుండా ఉంటే వారికి కూడా ఇప్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరికి కూడా మాట ఇస్తూ నాకు అవకాశం ప్రసాదించే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.